మనం మాట్లాడతాం, కానీ ఫోనే మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి ఎన్ఎస్టీ. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మెల్బర్న్ మెరుపుల మెరిసేదానా, శుక్లం భద్రం విష్ణు చచ్చివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వజ్ఞ శాంతి. ఏటి పూజ చేస్తున్నాను అనుకుంటున్నారా? కొత్తగా ఫోన్ ఒకటి కొనుక్కున్నాను, దానికోసం పూజ చేస్తున్నాను. ఫోన్ కొనుక్కున్నాను కదా, మా ఆవిడ్ని ఊరికి పంపించేసాను. దేనికి అని మీరు అందరు అనుకుంటున్నారు. ఏంటి మా ఆవిడ మరి అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతుంది, నేను ఇక్కడి నుంచి మాట్లాడేసాను. ఇప్పుడు ఫోన్ వస్తుంది, నేను మాట్లాడేస్తాను అనమాట. అబ్బా ఏటే అబ్బే అంటున్నావే? అమ్మా హలో హలో ఏటమ్మా ఏటే? నువ్వు లేకపోతే నేను అసలు వండలేకపోతున్నాను తెలుసా. అసలు ఓలమ్మో నా ఓడిపోయి చాలా రోజుల తర్వాత స్వర్గం నుండి ఫోన్ చేస్తాడు. ఈడ ఉండండి రోజులు నా దగ్గరికి రాకుండా ముడుచుకొని పండుకునేవాడు. బేగా విజయనగరం బస్ ఎక్కేసేసి బేగా వచ్చేయి, అర్థమైపోయిందా? ఏంటి విజయనగరం బస్ అంటే? ఎవరు పాడకావు నువ్వు? విజయనగరం బస్ అంటే ఎవరా నువ్వు? అమ్మో నా మోగడే నన్ను ఇంతవరకు అక్కడికి రా ఇక్కడికి రాలేదు. నువ్వెవరైనా నన్ను పాడకావు. నీ మీద మనమోతే నీ మీద నాశనం నాశనం అయిపోతే నీదంతా కాదు కానీ నిన్ను పెట్టేస్తాను. ఓకే అంటే ఉంటానే. అట్లాంటి పెట్టరా? నువ్వు పెట్టేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు పడుకున్న గుర్రాన్ని లేపినావు, ఇప్పుడు పరిస్థితి ఏందిరా? ఇప్పుడు నాకు గతి ఇవ్వాలరా? ఏడుకొండలో నువ్వు ఒక్కడే గతి నాయన. ఇదంతా ఏంటి? ఈ ఫోన్ కొన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాంగ్ నెంబర్ పోతుంది, ప్రతి ఒక్కరు తిట్టింది. ఏటి ఫోన్ ఏటంటున్నా ఏటి ఫోన్ ఏటి అసలు బ్యాట్. ఈ జన్మలో మనిషి ఫోను ఇద్దరు చనిపోయారు. మరో జన్మలో టచ్ స్క్రీన్ తో పుడుతుంది. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా. హాయ్, నా పేరు సోఫియా ఫోన్. నేను సాఫ్ట్ ఫోన్ ని, టచ్ ఫోన్ ని. నన్ను ఎక్కట్టి చేసినా నేను ఓపెన్ అయిపోతాను. అయితే నాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒక ఓనర్ కి ఫోన్ చేసినప్పుడు 3 రింగ్స్ తర్వాత వాడు ఫోన్ ఎత్తకపోతే నేనే ఆన్సర్ చేస్తాను. అదే నాలో ఉన్న స్పెషాలిటీ. నా దరిద్రం ఏంటంటే ఈ జన్మలో కూడా వీడే నా ఓనర్ అయ్యాడు. ఫ్రెండ్ కాలింగ్, ఫ్రెండ్ కాలింగ్, ఫ్రెండ్ కాలింగ్, ఫ్రెండ్ కాలింగ్. వాడు స్నానం చేస్తున్నాడు, నేనే ఎత్తుకోవాలి ఫోను. హలో హలో రే అబ్బులో, నేను రా సురేష్ని. నేను సోఫియా ఫోన్ మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఫోన్లు కూడా మాట్లాడుతున్నాయా? ఇంతకీ మా అబ్బులు గాడు ఎక్కడా? మీ అబ్బులు గాడు గబ్బులు వదిలించుకోవడానికి సబ్బు తీసుకొని రూమ్ లోకి వెళ్ళాడు. వాడు గోడకేసి వీపును రుద్దుతా ఉన్నాడు గాని వాడి నలుపు తగ్గట్లేదు, గోడకు మాత్రం నలుపెక్కుతుందయ్యా. అది కాదండి, మొన్న వాడి ఇంటికి వెళ్తే ఏదో ఆవకాయ పచ్చడి తెస్తానన్నాడండి. అది తెచ్చాడేమో, కొంచెం అడిగి తీసుకుందామని ఫోన్ చేశాను. ఆవకాయ పచ్చడి తెస్తానన్నాడా? వాడు పులావ్ సెంటర్ దగ్గర పిండేసుకొని వాడి పడేసిన నిమ్మకాయ చెక్కలు తీసుకొని వాటితో పచ్చడి పెట్టుకునే రకం వాడు తెస్తానంటే నువ్వెలా నమ్మావురా దరిద్రుడా? అంటే మొన్న ఇచ్చిన పచ్చడి అదెవడో శారదంలో పెట్టింది, అలాగే తెచ్చిచ్చినట్టున్నాడు. అబ్బో, వాడిని అక్కడే ఉండమని నేను వస్తున్నా. నా కర్మ, వీడు స్నానం చేసి వచ్చాడు. ఎవడైనా బాత్రూంలో స్నానం చేస్తుంటే మొబైల్లో వీడియో తీసుకుంటారా? వీడు తీసుకుంటాడు, చూపిస్తాడు. గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా? ఇదెందుకు ఫోన్ చేసింది ఇప్పుడు? ఈ మొఖం అంత నాకేం పని? ఇక్కడ మంచి ఫిగర్ దొరికింది ఇక్కడ నాకు. వీడు ఆన్సర్ చేయట్లేదంటే నేనే ఫోన్ ఆన్సర్ చేయాలి. హలో హలో డార్లింగ్. డార్లింగ్ ప్రభాస్ అమ్మా. ఏ నేను బంగారం? నువ్వు కాదమ్మా బంగారం, పవన్ కళ్యాణ్. హలో, ఎవరు మాట్లాడేది? నేను సోఫియా ఫోన్ మాట్లాడుతున్నాను. మీరెవరండి? నేను అబ్బుల్ గర్ల్ ఫ్రెండ్ ని. అబ్బుల్ ఏం చేస్తున్నాడు? అబ్బులు ఇక్కడ రష్మికి సైట్ కొట్టుకుంటున్నాడులే. నువ్వు ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపో. అబ్బులు ఇలాంటి వాడా? జీవితంలో వాడి ముఖం చూస్తే ఒట్టు పెట్టాయి. అయ్యయ్యో, నా గిఫ్ట్ అన్ని అక్కడే ఉండిపోయాయి, ఇప్పుడు ఎలా? గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. అమ్మో, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. ఏ
ఏంటి నాన్న బంగారం ఏంటి అసలు పొద్దునుంచి నీ గురించి మాట్లాడుకుంటున్నాను రా నాన్న. అసలు పొద్దున్న టీ తాగలేదు, కాఫీ తాగలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు బంగారం. నోర్మోయిరా, అన్ని నీ ఫోన్ చెప్పింది, నువ్వు అక్కడే ఉండరా, వస్తున్నా నీ అంత చూస్తా. అత్తమ్మ కాలింగ్, అత్తమ్మ కాలింగ్, అమ్మా, అత్తమ్మ కాలింగ్, అత్తమ్మ కాలింగ్. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయను. ఇప్పుడు ఇది ఏం చెప్తుందో నేను చూస్తాను. హలో అల్లుడు గారు, అల్లుడు గారు మోహన్ బాబమ్మ. మా అబ్బులు ఉన్నాడా ఆయా? అబ్బులా? ఇంతకీ మీరెవరు? నేను ఆయనకి పిల్లనిచ్చే అత్తమ్మని. పిల్లనిచ్చే అత్తమ్మవా? అయినా పోయి గబ్బుగాడికి పిల్లని ఎందుకు ఇస్తున్నావు అమ్మా? ఏంటి అలా మాట్లాడుతున్నాడు మా అబ్బుల గురించి? అసలే 50 లక్షల కట్నం, 25 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చా. ఆహా, వీడికి అంత సొమ్ము నువ్వు కట్నంగా ఇచ్చావా? అసలు వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా? వాళ్ళు నించుంటే నీరసం, కూర్చుంటే ఆయాసం. వాడు ఫోనే సరిగ్గా ఎత్తలేడు, మీ అమ్మాయిని ఏమి ఎత్తుతాడమ్మా? ఓరే అబ్బులుగా, నీ సంగతి ఉన్నది, నేను వస్తాను ఆగురా రే. అబ్బులు, ఓరే అబ్బులు, ఎక్కడరా నువ్వు? అబ్బులుగా ఇక్కడరా. అబ్బులుగా ఏరా, ఎక్కడెక్కడ మొక్కలన్నీ ఏరుకొని వచ్చి నాకు పచ్చడి పెడతావా? నాకంటే ఈ చుంచు మొక్కం నచ్చిందారా నీకు? నానా అబ్బులు, అబ్బులు ఏటమ్మా? ఏంట్రా నీకు ఎవరెవరు కావాలి? రష్మి కావాలా నాయన? బాగుంటుంది బాగుంటుంది. నా బిడ్డ కావాల్సి వచ్చిందారా నీకు? అందుకే చెప్పా, మనుషులతో పెట్టుకోండి, మెషిన్లతో కాదు. రోజా గారు, ఏంటి అభి, టచ్ స్క్రీన్లు మళ్ళీ పుట్టి పగ తెరుచుకుంటాయా ఫోన్లు? నైస్ అభి. నాగ్ బాబు సార్, ఫోన్ 2 జన్మలు ఎత్తినా ఓనర్ మొత్తం వాడే నసనా కొడుకు హింస పెట్టి బాగుంది.